Hi friends, welcome to Lakshmi Skills. This is Santosh Kumar. ప్రీవియస్ వీడియోలో ఇఫ్ కండిషన్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనము నెస్టెడ్ ఇఫ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ నెస్టెడ్ ఇఫ్ అనేది ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ ట్రూ స్టేట్మెంట్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకటి కంటే ఎక్కువ ట్రూ స్టేట్మెంట్స్ ఇఫ్ కండిషన్లో మనకి ఏంటి అంటే ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్. అలాగే నెస్టెడ్ ఇఫ్లో ఏంటి అంటే ఒకటి కంటే ఎక్కువ ట్రూ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మరి దాన్ని అంటే ఈ స్టేట్మెంట్ కాకపోతే ఈ స్టేట్మెంట్, ఇది కాకపోతే ఈ స్టేట్మెంట్, ఇది కాకపోతే ఈ స్టేట్మెంట్, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మరి ఎలా యూస్ చేయాలి అనే దానికోసం మనం ఏం చేస్తాము అంటే మనం నెస్టెడ్ ఇఫ్ అనేది వాడుతుంటాం. సో ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ అనేది ఏంటి అంటే ఆల్మోస్ట్ సేమ్ యాజ్ ఇఫ్ కండిషన్, కానీ చిన్న చేంజ్ ఏంటి అంటే మామూలుగా ఇఫ్ కండిషన్ కామా స్టేట్మెంట్ 1 కామా స్టేట్మెంట్ 2 రాస్తాం ఇఫ్ కండిషన్లో. కానీ ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ విషయానికి వస్తే ఇలా కాకుండా స్టేట్మెంట్ 1 వరకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా రాస్తాము. ఒకవేళ స్టేట్మెంట్ 1 ట్రూ కాకపోతే మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ స్టార్ట్ చేస్తాం. ఇఫ్ మళ్ళీ కండిషన్ కామా స్టేట్మెంట్ 1, ఒకవేళ అది కూడా కాదు కామా ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ కండిషన్ కామా స్టేట్మెంట్ 1 కామా ఒకవేళ ఇక్కడికి ఎండ్ అయింది అనుకోండి అప్పుడు స్టేట్మెంట్ 2. ఎన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేయాలా? ఎన్ని ఇఫ్ కండిషన్స్ రాస్తే అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేయాలా? ఎన్ని? 1 2 3 రాసాం. 1 2 3 ఇలా క్లోజ్ చేస్తుంటాం. లాస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ 2 కింద రాసేస్తాం మనం, రైట్? ఇది నెస్టెడ్ ఇఫ్ గురించి ఎక్స్ప్లెనేషన్. మనము దీన్నే ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం మనం. సో దానికి వచ్చేసి నేను మార్క్ లిస్ట్లో గ్రేడ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ గ్రేడ్స్ ఏమేమి ఉంటాయి మనకి ఫస్ట్ ఒక్కసారి చూద్దాం మనం. అసలు గ్రేడ్ ఏంటి, దాని క్రైటీరియా ఏంటి అనేది. సో జనరల్గా ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్, ఎఫ్ ఇలా 5 గ్రేడ్స్ తీసుకుంటున్నాను నేను. ఈ 5 గ్రేడ్స్ ఏంటి అంటే మనకి ఇందులో ఇప్పుడు కొత్తగా మనకి ఏ ప్లస్, బి ప్లస్, సి ప్లస్, డి ప్లస్ ఇలా వచ్చాయి. అవన్నీ కాకుండా నేను బేసిక్గా తీసుకుంటున్నాను. ఏ గ్రేడ్కి ఏంటి అంటే ఏ గ్రేడ్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద యావరేజ్. ఇక్కడ యావరేజ్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే యావరేజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 అయితే ఏ గ్రేడ్. బి గ్రేడ్ అనేది 60 to 75, ఐ మీన్ లోపు 74 అన్నట్టు. సి గ్రేడ్ వచ్చేసి 50 to 59. డి గ్రేడ్ వచ్చేసి 35 to 49. ఎఫ్ గ్రేడ్ వచ్చేసి లెస్ దెన్ 35 అనొచ్చు, అవునా? అయితే ఇక్కడ ఇంకొక లిటికేషన్ ఏంటి అంటే 75 ఆర్ అబోవ్ యావరేజ్ ఉన్నంత మాత్రాన స్టూడెంట్ ఏ గ్రేడ్ ఇస్తాము అని అనలేము. ఎందుకంటే ఫస్ట్ థింగ్ స్టూడెంట్ పాస్ అయ్యి ఉండాలి. అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి వీటన్నిటికీ? ఫస్ట్ కండిషన్ ఏంటి? స్టూడెంట్ పాస్ అయి ఉండాలి, రిజల్ట్ పాస్ అయి ఉండాలా, యావరేజ్ ఇక్కడ ఇచ్చిన ప్రకారం అయి ఉండాలి. ఇది ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా ఫెయిల్, 35 యావరేజ్ అనే సంబంధం లేదు. ఎందుకంటే 2 సబ్జెక్ట్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారనుకోండి, యావరేజ్ చూస్తే బాగానే ఉంటుంది. మరి దీనికి ఎలా రాయాలి అనేది మనం చూద్దాం. దీనికి సంబంధించిన ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఫార్ములాని మళ్ళీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రాసిస్తున్నా ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ మనకు ఒక స్టూడెంట్ ఏ గ్రేడ్ అనేది ఏంటి, రెండింటి మీద బేస్ అయి ఉంది. ఏంటి? రిజల్ట్ పాస్ అయి ఉండాలి, యావరేజ్ 75 ఆర్ అబోవ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ యావరేజ్ 75 ఆర్ అబోవ్ లేదు అన్నంత మాత్రాన ఫెయిల్ అనలేం కదా. ఎందుకంటే 60 to 74 అయి ఉండొచ్చు, 50 to 59 అయి ఉండొచ్చు, 35 to 49 అయి ఉండొచ్చు. ఇందులో ఏదైనా అయి ఉండొచ్చు స్టూడెంట్ పాస్ అయిన తర్వాత. అందుకనే నెస్టెడ్ ఇఫ్ వాడతాం. సో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి,
అసలు ఏ గ్రేడ్ అనేది చెక్ చేయాలి అంటే ఫస్ట్ రిజల్ట్ పాస్ అయి ఉండాలి, యావరేజ్ 75 ఆర్ ఎబో అయి ఉండాలి. సో ఇక్కడ రిజల్ట్ మనం ఎందులో తీసుకున్నాము, H2లో ఉంది. ఇఫ్ అండ్ H2 ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ కదా, పాస్ కామా నెక్స్ట్ ఏంటి యావరేజ్ G2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75. ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే మనకి ఏ అనేది ప్రింట్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫెయిల్ అయింది అనుకుందాం. సో అప్పుడు ఏం చేద్దాం, కామా పెట్టేసి మళ్ళీ ఇఫ్ అండ్ ఏంటది H2 ఈజ్ ఈక్వల్ టు పాస్ కామా G2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత 60. ఒకవేళ ఇది కూడా కాదు అనుకుందాం, ఇఫ్ అండ్ H2 ఈజ్ ఈక్వల్ టు పాస్ G2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50. ఇది కూడా కాదు, కామా ఇఫ్ అండ్ H2 ఈజ్ ఈక్వల్ టు పాస్ కామా G2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. ఇక్కడ ఒకటి మనం మిస్ అయ్యాము, ఏంటి అది అంటే ఇది ట్రూ అయితే ఇక్కడ కూడా మిస్ అయ్యాము. ఏం ప్రింట్ అవ్వాలా, బి ప్రింట్ అవ్వాలి. లేదు అంటే నెక్స్ట్ ఇక్కడ సి ప్రింట్ అవ్వాలి. లేదు అంటే డి ప్రింట్ అవ్వాలి. అది కూడా కాదు అంటే ఎఫ్ ప్రింట్ అవ్వాలి. ఆటోమేటిక్గా అందరికి వచ్చేసింది. అకార్డింగ్ టు ద గ్రేడ్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఒకటి ఫెయిల్ ఉంది చూడండి, ఆటోమేటిక్గా ఎఫ్ గ్రేడ్ వచ్చింది. అయితే ఇక్కడ ఒక చిన్నది ఏంటి అంటే ఇది లెంతీ ప్రోగ్రామ్ అయిపోయింది మనకి. సో దీన్ని మనం షార్ట్ చేద్దాం. ఈ ఇఫ్ కండిషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి చాలా లెంత్గా వచ్చేసింది మనకి. సో ఇందులో ఈ 4 గ్రేడ్స్కి ఎప్పుడు ఎలిజిబుల్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ పాస్ అయినప్పుడు. సో ఇక్కడ మనం ఏం చేసాము అంటే ప్రతి గ్రేడ్కి మనము రిజల్ట్ చెక్ చేసాం. సో ఇంత అలా చేయడం వల్ల ఫంక్షన్ పెద్దగా అయిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే మనం షార్ట్ చేద్దాం. అసలు ఏబిసిడి అనేది ఎప్పుడు చెక్ చేయాలి అంటే స్టూడెంట్ పాస్ అయితేనే. సో స్టూడెంట్ పాస్ అయితేనే ఏబిసిడి చెక్ చేయాలి. ఒకవేళ స్టూడెంట్ పాస్ కాకపోతే డైరెక్ట్ ఎఫ్ గ్రేడ్ ఇవ్వాలా, అలా రాద్దాం. ఒకవేళ స్టూడెంట్ పాస్ అయ్యాడు, పాస్ అయిన తర్వాత అప్పుడు లోపల నెక్స్ట్ ఇఫ్ రాద్దాం మనం. విల్ సీ దట్ తీసేసి ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఏంటది H2 ఈజ్ ఈక్వల్ టు పాస్. ఒకటే కండిషన్ కాబట్టి నేను అండ్ రాయలేదు, కామా బ్రాకెట్ ఓపెన్ తీసేసుకుంటాను. ఏంటది ఇఫ్ G2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 అయితే ఏ గ్రేడ్, కామా ఇఫ్ G2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అయితే బి గ్రేడ్, కామా ఇఫ్ G2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే సి గ్రేడ్, కాకపోతే డి గ్రేడ్ పెట్టేస్తున్నాను. ఎందుకు అంటారా, ఇక్కడ ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను ఎఫ్ గ్రేడ్కి ఆటోమేటిక్గా. సో మీరు అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ పాస్ అయితే ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ చెక్ చేస్తుంది. ఒకవేళ స్టూడెంట్ పాస్ కాకపోతే డైరెక్ట్ ఎఫ్ గ్రేడ్ ఇస్తుంది. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు డైరెక్ట్ స్టేట్మెంట్ డికి రాయలేదు అని. స్టూడెంట్ పాస్ అయిన తర్వాత ఏ కాదు, బి కాదు, సి కాదు అంటే మీనింగ్ ఏంటి, డైరెక్ట్ డి పాస్ అయిన తర్వాత. ఒకవేళ స్టూడెంట్ పాసే కాలేదు అంటే మనకి ఎఫ్ గ్రేడ్. సో దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ.